హలో ఆల్ వెల్కమ్ టు విషయా ఫుడ్. ఈరోజు మనం ఇంకొక వెరీ సింపుల్ స్నాక్ వెజ్ రోల్స్ ఎలా చేయాలో చూద్దాం. తప్పకుండా ట్రై చేయండి. దీనికి ఫస్ట్ మనం ఒక మిక్సీ జార్లో ఒక కప్ మైదా పిండిని యాడ్ చేసుకోండి. తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. అలానే ఒక 2 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. 1 కప్ మైదా పిండికి 3/4 కప్ వాటర్ని యాడ్ చేసుకోండి. సో దీన్ని మూత పెట్టి ఇలా గ్రైండ్ చేసుకోండి. దీని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా స్ట్రెయిన్ చేసి తీసుకుంటే ఏమన్నా ఉంటలున్నా సపరేట్ అయిపోతాయి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 15 మినిట్స్ రెస్ట్ అవ్వనివ్వండి. ఈలోపు కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక 2 ఉల్లిపాయలు, కొంచెం క్యాబేజ్ ఇంకా క్యారెట్ని ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోండి. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి ఒక 3 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ మనకి కొంచెం హీట్ అవ్వగానే 1 స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి. కట్ చేసుకున్న కరివేపాకు ఇంకా పచ్చిమిర్చిని కూడా ఇందులో యాడ్ చేసి లైట్గా ఫ్రై అవ్వనివ్వండి. ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు మనకి సాఫ్ట్ అయితే సరిపోతుంది. సో అవి సాఫ్ట్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఒక 3/4 టేబుల్ స్పూన్ కారంని వేసి ఒకసారి అలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం క్యాబేజ్ ఇంకా క్యారెట్ని కూడా యాడ్ చేసుకుందాం. అలానే కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసి ఈ వెజిటేబుల్స్ అన్నీ మనకు సాఫ్ట్ అయ్యేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. సో మూత పెట్టి దీన్ని బాగా కుక్ అవ్వనివ్వండి. మనకి వెజిటేబుల్స్ ఒక 70 to 80% కుక్ అయిపోవాలి. సో ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెడదాం. ఇప్పుడు ఇంకో చిన్న ప్యాన్ తీసుకొని ఒక 1 స్పూన్ ఆయిల్ని అలా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని వేసి అలా రొటేట్ చేయాలి. ఒక 30 సెకండ్స్ లేదా 10 సెకండ్స్ ఉంటే అది మనకి ఈజీగా లేస్తుంది అనమాట. సో మనం ఇలా లేసి తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక 3-4 షీట్స్ని చేసి పక్కన పెట్టుకోండి. డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ని పెట్టి ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం రోల్స్ని రెడీ చేసుకుందాం. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షీట్స్లో స్టఫింగ్ని పెట్టి ఇలా ఫోల్డ్ చేసుకోండి. కొంచెం మైదాని ఇలా వాటర్తో మిక్స్ చేసి ఆ పేస్ట్ని యూస్ చేసి ప్యాక్ చేయండి. ఇలా అన్ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో 1 by 1 వీటిని యాడ్ చేసుకోండి. ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టే దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. సో ఇలా అన్ని యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. సో ఈ కలర్ వస్తే సరిపోతుంది. అంతే, వెరీ టేస్టీ వెజ్ రోల్స్ రెడీ అయిపోయాయి. తప్పకుండా ట్రై చేయండి. మీ ఫేవరెట్ ఫుడ్ ఏదైనా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ విషయా ఫుడ్.